సంపూర్ణ కార్తీక మహాపురాణం రెండవ రోజు కథ. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, ఈ కార్తీక మాసంలో స్నాన దాన జపాల్లో దేనికైనా కొద్దిపాటిగా ఆచరించినా సరే అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. ఎవరైతే శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించారో అలాంటి వాళ్ళు 100 జన్మల కుక్కలుగా పుడతారు. భావం: కార్తీక పౌర్ణమి నాడు స్నాన ధ్యాన జపాలు ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 పర్యాయాలు చండాల జన్మల ఎత్తి చివరికి బ్రహ్మ రాక్షసులుగా పరిగణిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెప్తాను వినండి. పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల పారంగతుడు, అసత్యాలను పలకనివాడు, భూతదయ గల దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన విప్రుడు ఒకసారి తీర్థయాత్ర గురించి ప్రయాణిస్తూ దారిలో గోదావరి తీరాన ఉన్న ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు శరీర ఛాయ గలవారు, ఎండిన డొక్కలు, ఎర్రని కళ్ళు, పెరిగిన గడ్డాలతో జుట్టు ఇనుప తీగల్లా పైకి పొడుచుకు నిటారుగా నిలబడి ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మ రాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వల్ల భయం చేత మర్రి చెట్టు 4 వైపుల కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుండి చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దాంతోపాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడి లోకాలకు కూడా యజమానివి అయినవాడా, నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు, అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా, ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను, నన్ను అన్ని విధాలా కాపాడు అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో అక్కడ నుంచి పారిపోసాగాడు. అతన్ని పట్టుకొని చంపాలనే ఆలోచనతో ఆ రాక్షసత్రయం అతని వెనుకనే పరిగెత్తసాగింది. రాక్షసులు దగ్గరవుతున్న కొద్దీ స్వాతికమైన విప్ర తేజస్సు ద్యోతకం అవ్వడం వల్ల తెరిపి లేకుండా అతను హరినామాన్ని స్మరించడం వల్ల వెంటనే వారికి జ్ఞానోదయం అయ్యింది. అదే తడువుగా బ్రాహ్మణునికి ఎదురుగా వెళ్ళి దండ ప్రణామం చేసి అతనికి తాము ఎలాంటి కీడు తలపెట్టమని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలు స్మరించిపోయాయి అని మళ్ళీ నమస్కరించారు. వారి సమర్థకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరెవ్వరూ చేయరాని పనులు ఏం చేసి అలా అయ్యారు? మీ మాటల్లో వింటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేంటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయాలు బాధలు తొలగే దారి చెప్తాను అన్నాడు. దావిద్రుని కథ. పారుని పలుకలైన ఆ రాక్షసుల్లో ఒకడు తన కథను ఇలా వినిపించాడు. విప్రోత్తమ, నేను ద్రావిడిని. ద్రవిడ దేశంలో మందర అనే గ్రామాధికారిని కావడానికి బ్రాహ్మణుడే అయిన గుణానికి కుటిలుడిని. మంచిగా చమత్కారిగా ఉండేవాణ్ణి. కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టెడు అన్నం పెట్టలేదు. వచనాలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం వల్ల కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు. మరణానంతరం దుస్సహమైన
నరకయాతలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్న చిత్తుడనై నాకు ముక్తినిచ్చే ముక్తిని చెప్పు అన్నాడు. దేశీయుని గాథ. రెండవ రాక్షసుడు ఇలా విన్నపించుకున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమా, నేను ఆంధ్రునిని. నిత్యం నా తల్లిదండ్రులతో కలహిస్తూ వారిని దూషిస్తూ ఉండేవాడిని. నేను నా భార్యా పిల్లలతో ముష్టన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దన్నం పెట్టేవాడిని. బాంధవ బ్రహ్మాణ కోటికి ఎన్నడూ ఒక పూటైనా భోజనం పెట్టక విపరీతంగా ధనార్జన చేసి గర్వంగా ఉండేవాడిని. చనిపోయిన తర్వాత నరకం చేరి ఘోరాతి ఘోరమైన బాధలు అనుభవించి చివరికి ఇలా పరిణమించాను. ఆ ద్రావిడుని మళ్ళీ నాకు కూడా ముక్తి కలిగే మార్గం బోధించు. పూజారి కథ. మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి, ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశ బ్రాహ్మణుడిని. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. కామకుడను, అహంభావిని అయ్యి పౌరుషంగా మాట్లాడేవాడిని. భక్తులు స్వామివారికి అర్పించే కైకన్యాలను వేశ్యలకు ఇచ్చి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. చివరికి గుడి దీపాల్లో నూనెను కూడా దొంగిలించి వేశ్యలను ధారపోసి వారితో సుఖంగా గడిపేవాడిని. పాపపుణ్య విచక్షణ తెలిసేది కాదు. నా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన జన్ములు ఎత్తి చివరికి బ్రహ్మ రాక్షసుణ్ణి అయ్యాను. ఓ విప్తుడా, నన్ను మన్నించి మళ్ళీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమగతి పొందుట. తమ పూర్వ భయకృత అపరాధానికి ఎంతో పశ్చాత్తాపం చెందుతున్న రాక్షసులను చూసి విప్తుడు, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని వెంట తీసుకుని వెళ్ళాడు. అందరూ కలిసి కావేరీ నదికి చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసులను నిమిత్తం సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. తరువాత అముకానాం బ్రహ్మ రాక్షస సత్వ నివారణార్థం అస్యం కావేర్యం ప్రాత స్నానమహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్పాలి బ్రహ్మ రాక్షసులను దారపోయగా వారు విగత దోషాలు దివ్య రూపాలు అయ్యి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహ రాజా, అజ్ఞానం వల్ల కానీ మోహ ప్రలోభాల వల్ల కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వారికి నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసి కార్తీక మాసంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరిలో వీలు కాకపోతే గోదావరిలో లేదా మరెక్కడైనా సరే ప్రాతకాల స్నానం చెయ్యాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వాళ్ళు 10 జన్మల చండాలను జన్మలు ఎత్తి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు. కనుక ఎటువంటి మీ మాంసాలు లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పక వ్రతస్నానం చేయాలి. అప్పుడు జనకుడు, హే బ్రహ్మర్షి, నువ్వు ఇంతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ ఏ దానాలు చెయ్యాలో కూడా తెలియజేయని అడిగాడు. వశిష్ఠ ఉవాచ, అన్ని పాపాలను హరించేది, పుణ్యాలను అఘన్యాలను మార్చేది అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయం ప్రపంచంలో పుట్టనే లేదు.
అంత మహోన్నతమైన ఈ వ్రత ధర్మాలను తత్ఫలితాలను చెప్పారు విను. కార్తీక మాస సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము లభిస్తుంది. శివాలయ గోపురం ద్వారా శిఖరాలయానందు గాని శివలింగ సన్నిధిలో గాని దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నేతితో కానీ విప్ప నారింజ నూనెతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కాంతులకు గాని కనీసం నలుగురు నడుమ బడాయి కోసం గాని దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను. దీపారాధన మహిమ. పూర్వం పౌంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు కుబేరుని మించిన సంపదలు ఉన్నప్పటికీ కుమారులు లేని కారణంగా కుంగిపోయి కురంగపాణికై తపస్సు చేశాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సు కారణం అడిగి తెలుసుకొని, ఓ రాజా, ఈ మాత్రం కోరికను తపస్సుతో పనిలేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణముతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుందని చెప్పాడు. ఋషివాక్యం శిరోధార్యంగా భావించి ఆ పాల్చానుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపము దానమును చేశాడు. తత్ఫలితంగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలో మగ శిశువునకు ప్రసవించింది. రాజా దంపతులు ఆ శిశువునకు శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు చరిత్ర. శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి యువకుడై వీరుడై వేషాంగనలోలుడై ఇంకా తృప్తి చెందక పరస్త్రీ అనురక్షతో యుక్తాయుక్త విచక్షణ లేక విచ్చలవిడిగా ప్రవర్తించసాగాడు. హితుడు చెప్పేవారిని చంపుతానని బెదిరిస్తూ పరమహీనంగా జీవిస్తున్నాడు. ఇలా ఉండగా ఒక మహా సౌందర్య రాశి అయిన విప్పుని భార్యను చూసి మోహితుడయ్యాడు. ఆమె కూడా ఈ యువరాజు పట్ల మోజుపడింది. పత్ర నిర్దించగానే ఆమె రాజు రమ్మన్న సంకేతం స్థలానికి వచ్చేది. ఇద్దరూ ఆనందించేవారు. ఒకరోజు భర్తకు విషయం తెలిసిపోయింది. కానీ ఆ విప్తుడు పైకి ఏమీ తెలియనట్లుగా ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఉండగా చూసి చంపాలి అనుకొని కత్తి చేతబట్టి తిరుగుతున్నాడు. వారికి ఈ సంగతి తెలియదు. ఒక కార్తీక పౌర్ణమి నాడు సోమవారం కలిసి వచ్చింది. ఆ వేళ కాముకులిద్దరూ ధృత క్రీడలై పాడుపడ్డ శివాలయానికి సంకేత స్థలంగా ఎంచుకున్నారు. అపరాత్రి వేళ ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. ఆలయంలో చీకటిని పోగొట్టేందుకు విప్తశ్రీ తన చీర కొంగును చింపి ఒత్తిని చేసింది. రాజు ఆముదం తెచ్చి అక్కడున్న ఖాళీ ప్రదేశంలో ప్రమిదిలో పోశాడు. మొత్తానికి దీపం వెలిగించాడు. ఇక ఇద్దరూ ఏకమయ్యారు. విప్తుడు అక్కడికొచ్చి వారిద్దరినీ చంపేసి తాను కూడా కత్తితో పొడుచుకొని చనిపోయాడు. అటు యమదూతలు ఇటు శివదూతలు కూడా వచ్చారు. శివదూతలు విప్రస్త్రీని రాజును కైలాసానికి తీసుకెళ్తారు. యమదూతలు విప్రుని నరకానికి లాక్కెళ్తుంటే అతను ఆక్రందన చేస్తూ, పాపం చేసిన వారిని కైలాసం, నాకేమో నరకమా అన్నాడు. అందుకు యమదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం, ఏ కారణం అయితేనే దీపం వెలిగించారు, అందున ఆలయంలో వెలిగించారు కనుక పుణ్యాత్ములవుతారు. అలాంటి వారిని చంపి నువ్వు పాపాత్ముడు అయ్యావు. అందుకే వారిని కైలాసం, నీకు నరకం అన్నాడు. బ్రాహ్మణుడికి శివదూతలకు జరిగిన సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకొని, అయ్యా, దోషం చేసింది మేము. మాకు కైవల్యం ఇచ్చి ఈ పుణ్యదినాన మమ్మల్ని చంపి
మాకు స్వర్గప్రాప్తి కలగజేస్తున్న అతన్ని నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసం గొప్పది అయితే సోమవారం ఇంకా పుణ్యమైనది. అయితే దీపారాధన మరి పుణ్యప్రదమైంది. అయితే మాతో పాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణుని కూడా కైలాసం ఇవ్వక తప్పదు అని వాదించాడు. ఫలితంగా శతృజిష్ణు తాను తన ప్రేయసి చేసిన ఒత్తుల ఆముదం పుణ్యం తాము ఉంచుకొని దీపం వెలిగించిన పుణ్యాన్ని విప్రునికి దారబోయగా అతన్ని కూడా దూతలు కైలాసానికి తీసుకువెళ్ళారు. కనుక ఓ మిథిల నగర రాధీశ్వర, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలరు. అందున శివాలయం